అల్లు అర్జున్ సినిమా నటునికి సంబంధించింది. ఆయన కేసు నమోదు కావటం ఇదంతా నడుస్తున్నది కదా! ప్రభుత్వం పైన కొందరు విమర్శ కూడా ఇట్లా నటుడిని ఎట్లా చేస్తున్నాడో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నది. అంటే నేను దాన్ని పేపర్లో ఇవాళ కూడా పేపర్లు తెప్పించి చూసిన నేను. వాళ్ళు 5వ తారీఖు దేశం మొత్తం మీద హిందీ వర్షను, తెలుగు వర్షను, తర్వాత తమిళ్ వర్షను రిలీజ్ అవుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచార సభలు పెట్టుకొచ్చారు. తర్వాత పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. చాలా కలర్ఫుల్ డ్యాన్సులు అవి పెట్టారు. అంటే ఆయన అల్లు అర్జున్ వేషం చూస్తే ఎన్ని రంగులో ఆయన శరీరం మీద వేసుకొని, సరే వీటికి అట్రాక్ట్ అయ్యేటోళ్ళు ఉంటారు. అయితే 5వ తారీఖు రిలీజ్ అవుతున్నాయి అన్నీ. అక్కడ రిలీజ్ అయినప్పుడు మొదటి పోయి చూడాలనుకునే ప్రజలు చాలామంది ఉంటారు. డబ్బులు లేకున్నా అప్పులు తీసుకుపోయి చూసి సినిమా వాళ్ళకు డబ్బులు అంటగడుతున్నారు ఈ దేశంలో. వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, 20 కార్లు కొంటారు. వీళ్ళకేమో తినడానికి కూడా ఉండదు. అటువంటి మానసిక స్థితి తెచ్చిపెట్టారు. అంత ప్రచారం చేసిన ఈ పుష్ప 2ని 4వ తారీఖు నాడు ఒక బెనిఫిట్ షోనా లేదా ఒక ప్రీమియర్ షోనా వేసి ఒక్క థియేటర్లో పెట్టి అక్కడికి సినిమా యాక్టర్ పోతే ఏమవుతుంది? దీనికి ప్రభుత్వం దగ్గర ఒక సొల్యూషన్ ఉన్నది. మీరు సినిమా రిలీజ్ చేయడానికి వాళ్ళు పెట్టుకున్న డేటు అన్ని కామన్ థియేటర్లకు ఇచ్చిన రోజు తప్ప స్పెషల్ షోసు ఏనియకండి. దాంట్లో తప్పకుండా స్టాంపీడ్ అవుతుంది. తర్వాత ఇంకోటి, ప్రభుత్వ వాదన ఏంది నిన్న కోర్టులో? పీపీ వాదన ఏంది? అసలు ఈ స్టాంపీడ్ చేయించడానికే ఈ షో పెట్టారు 4th నాడు. స్టాంపీడ్ అవుతున్నదంటే జనం ఎక్కువ చూస్తారు. దీనికి ఇంత గిరాకీ ఉన్నది. ఆ స్టాంపీడ్లో చచ్చిపోతారు అనుకోరు కదా, ఏదో జనం తోపులాట అయింది, అసలు థియేటర్లో పట్టకుంటూ వచ్చారు. అక్కడ లీగల్గా కేసు లేకపోవచ్చు, అల్లు అర్జునే సంపలే, రైట్? ఒక ఆయన అడుగుతున్నాడు, మరి టెంపుల్కి పోతే అక్కడ తొక్కిసలాట చచ్చిపోతే దేవుణ్ణి అరెస్ట్ చేస్తారు. అదే చేయదు. అల్లు అర్జున్ మీద కూడా నేరంగా డైరెక్ట్ కేసు లేదు. కానీ నేను అనేది ఏంటంటే, అల్లు అర్జున్ సినిమా వస్తుంది అంటే నువ్వు ఆల్రెడీ బీద బిక్క జనమే ఇట్లాంటి సినిమాలు ఎక్కువ చూస్తారు. వీళ్ళకు టికెట్లు పెంచే అప్లికేషన్లు మీరు పెట్టుకుంటారు, ప్రభుత్వము డబుల్ ధర పెంచుతుంది ఆంధ్రప్రదేశ్లో. అది మరి అట్లెట్లా ఒప్పుకుంటారు సార్? అది ఇక్కడ తెలంగాణలో మేము పెంచమన్నారు వాళ్ళు. ఆ కోపం ఒకటి ఉంది. దాని మీద రెచ్చగొట్టాలని చేశారా తెలియదు. ఓహో, అట్లా కూడా ఆలోచన. ఇక్కడ తెలంగాణలో మేము పెంచామన్నది గవర్నమెంట్. వీ విల్ నాట్ డూ ఇట్. సో అల్లు అర్జున్ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న థియేటర్కు ఒక్కదానికే షోలు పెట్టి వస్తే, సరే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ బిల్డప్ చేశారు. తర్వాత ఈ ఫ్యాన్లంతా యాక్టర్లు పైసలు ఇవ్వకుండా వాళ్లకు డబ్బులతో ప్రచారం చేసి ఆర్గనైజ్ చేయకుండా వాళ్ళంతటా వాళ్ళే ఫ్యాన్లు ఎక్కడ లేరు. ఎవరికున్నారో చూపెట్టండి. రాజకీయాలకే పైసలు ఇవ్వకుండా మీటింగ్లకు వస్తలేరు, రారు. మీకు వస్తారా? కథలు చెప్తున్నారా నాకు? అంటే ఇక్కడ కూడా ఒక పకడ్బందీ ప్రణాళికతో చేస్తున్నారు ప్రచారం. ఇది ఫ్యాన్లు కులం పునాదిగా ఫ్యాన్లు, కాపులుంటే కాపు ఫ్యాన్లు. పెద్ద ఆర్టికల్ రాసింది ఒక అమ్మాయి, మంచి రీసెర్చ్ చేసి. మొత్తం చిరంజీవి ఫ్యామిలీకి అంతా కాపులే ఫ్యాన్లు, ఫ్యాన్ లీడర్లు. తర్వాత నాగార్జున, తర్వాత మిగతా వాళ్ళకు కమ్మ లీడర్లు. తర్వాత డబ్బుల పంపకాలు. ఈ డబ్బుల పంపకాల ద్వారా ఫ్యాన్ మొబిలైజేషన్. మన తెలంగాణలో అది లేదు కదా సార్? అక్కడ అంతటి ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్లో కాపులు లేరా? హైదరాబాద్లో కమ్మలు లేరా లీడర్లుగా ఉండేటోళ్ళు? వాళ్ళ ఫ్యాన్ అసోసియేషన్ లీడర్లు చూడండి, కులాలు ఉంటాయి. సినీ అనేది ఏంటి అంటే, మీరు సివిలైజ్డ్ సినిమాలు తీస్తలేరు. ఇవి సివిలైజ్డ్ సినిమా కాదు. ఇది ఆ ఎగురుడు చూడండి, ఇది అని తెల్లయి అన్నీ ఏవో దండలు వేసుకున్నాడు ఆయన. అన్నీ నీలి రంగు, ఎర్ర రంగు, తోడలకు ఆ ఫీలింగ్ పాట చూడాలి. ఇది ఇట్లా ఎగురితే చిన్న పోరగాన్లు పిచ్చి బట్టి వచ్చే దశ. ఆయన ఇట్లా అంటున్నాడు అంటే ఓది కాదు. అంటే ఇది యాక్షనా? ఇది జనాన్ని రెచ్చగొట్టుడు, దాన్ని యాక్షన్ అన్నారు. వరల్డ్
ఇట్లాంటి సినిమాని కనుక ఆస్కార్కి తీసుకెళ్తే ఏదో ఈ ఈ ఆ పాటకు వాళ్ళు ఆస్కార్ అవార్డు తెచ్చుకున్నారు. ట్రిపుల్ ఆర్లో అది 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 కూడా పెద్ద పైరవిలని. సో ఈ రాజమౌళి చేసిండని వీళ్ళు ఇప్పుడు ఇదంతా ఉట్టి కలర్మయం సినిమా. ఉత్త అసలు ఆ పిల్ల ఎగురుతుంటే ఆయన ఎత్తుకుంటుంటే కాళ్ళు ఫీల్ అని కాళ్ళు కొడుతుంటే నాకు అసహ్యం అనిపిస్తుంది అది చూస్తే అడ్వర్టైజ్మెంట్. అంటే నీకు వెస్టర్న్ సినిమాస్లో ఈవెన్ లవ్ యాజ్ డీసెన్సీ, ఈవెన్ వాళ్ళు సెమీ నేకెడ్గా ఉన్నా బెడ్ మీద ఉన్నా దెర్ ఇస్ డీసెన్సీ, యూ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. వీళ్ళు అట్లా చేసి రెచ్చగొట్టి మొత్తం రేపు సినిమా రిలీజ్ అనగా ఇవాళ ఒకటి షో పెట్టి అక్కడికి నువ్వు వచ్చి వందలాది మంది వచ్చేటట్లు ప్లాన్ చేసి స్టాంపీడ్ అయినాక ఆడామె చచ్చిపోయింది. అది అది సావుకు కారకుడైండు అనేది కేసు 105 అది ఏదో పెట్టారు. నేను అనేది ఏంటంటే సరే ఆయనకు శిక్ష పడుతుందా పడదా వేరే విషయం, కానీ ఇట్లా ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు రేపు విడుదలనంగా ఒకరోజు ముందే వేయడం అనేది ఆపేసేయాలి. కానీ ఏమంటే అంత పెద్ద స్టార్ను అరెస్ట్ చేస్తే ఒక అపనమ్మకం వస్తుంది, భయాందోళనకు గురవుతారేమో కదా, ఇండస్ట్రీ కొంచెం ఇబ్బంది పడుతుందేమో కదా అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా చేస్తుంది. ఇండస్ట్రీ ఇబ్బంది పడవచ్చు, కానీ ఆ ఇండస్ట్రీకి ఏదైనా చేసి పైసలు సంపాదించడేనా. 400 కోట్లు పెట్టినాం, 4000 కోట్లు రావాలి దీనికి, ఇదేనా పని? సినిమా అంటే సినిమా అంటే ఇప్పటి వరకు నేను పుస్తక రచయితని, నా పుస్తకాలు సామాజిక మార్పుకు దోహదపడ్డాయనే జనం 1000 మంది ఉన్నారు, నన్ను తిట్టేటోళ్ళు 10లలో ఉన్నారు. ఒక్క సినిమా అన్న సామాజిక మార్పుకు దోహదపడ్డదనే ఫిల్మ్ వచ్చిందా? కనుక నేను అనేది ఏంటి అంటే ఇది పద్ధతి కాదు. కానీ సినిమా అంతా అంటే సినిమా ఒక బలమైన మాస్ మీడియా, కానీ ఈ మాస్ మీడియా అప్పుడు మనకు దోబిగా జమీన్ అప్పట్లో వచ్చింది, లేకపోతే కనుక మాలపిల్ల అనే సినిమా వచ్చింది, హిందీలో కొన్ని సినిమాలు వచ్చినాయి, ఓంపురి, షబాన్ ఆజ్మీ అలాంటి వాళ్ళే. సినిమా మొత్తం అట్లా ఏం లేదు కదా. కొన్ని నేను అన్ని సినిమాలుగా ఇవి కమర్షియలైజ్ చేస్తున్నారే. ముఖ్యంగా ఈ రాజమౌళి ట్రెండ్ వచ్చినాక గ్రాఫిక్స్, గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్, మొత్తము కలర్మయం. తర్వాత అదేంది ఆ ప్రభాస, ఆయన ఒక పెద్ద శివలింగాన్ని నీటిలో ఎక్కడో ఉన్న నీటిలకి వెళ్ళి ఎత్తుకొని ఇట్లా ఎగురుతుంటాడు. అంటే ఒకప్పుడు ఆంజనేయుడు గుట్టను పెకిలించుకొని చేత పట్టుకొని ఎగిరాను అన్నది ఏదో ఆట కనపడుతుంది, ఇక్కడ ఎగురుతుంటాడు. మొత్తం ఇట్లా చూపెడితే మనది సెమీ లిటరేటు, తర్వాత వాళ్ళ జీవితంలో లేని ఒక మాయావాదం చూపెడితే జనం ఎగబడే సమాజం ఉంది ఇక్కడ. ఇది లిటరసీ ఉన్న సమాజం కాదు, ఎడ్యుకేటెడ్ కాదు. కనుక నేను అనేది ఏంటంటే ప్రభుత్వాలు కూడా సెన్సార్ వాళ్ళు వీటిని కాదనలేరు, ఇది సెక్స్ ఉన్నది ఇది ఉన్నది అని అనలేరు. సో ఈ బెనిఫిట్ షోలు తర్వాత జనాన్ని రెచ్చగొట్టి మాస్ ఎక్కువ వస్తున్నారని చెప్పించుకొని ప్రజల్ని రప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయడం తప్పు, మోరల్ తప్పు ఇది. కనుక ప్రభుత్వం ఏం చేయాలంటే ఇట్లాంటి ప్రీమియర్ షోలను ఆపేసేయాలి. మాస్ రిలీజ్ అయిన రోజు జనం డిస్పర్స్ అవుతారు కదా. అవును, ఏదో ఒక థియేటర్కు సైలెంట్గా. వెనకట మధుబాల ఉండేనా, మధుబాల సినిమాలకు జనం ఎగబడదు ఆ రోజుల్లో. అంటే మీరు ఎంగున్నప్పుడు అంటే మధుబాల నేను ఎంకంటే ముందు యాక్ట్ చేసింది ఆమె. 65లో ఏమో చచ్చిపోయింది కదా. అయితే నేను ఎక్కువ సినిమాలు చూడలేదు, నేను ఆమె గురించి బాగా చదివిన. ఆమె బాంబేలో ఆమె సినిమాకు క్రేజ్ ఉన్నది అనుకున్నప్పుడు, ఆమె ఒరిజినల్గా ముస్లిం అమ్మాయి కదా, బుర్కా వేసుకొని ఎవ్వరికి ఆమె అని తెలియకుండా ఇంకా కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరు అట్లా ఏర్పాటు చేసుకుని సినిమాకు పోయేదట, పోయి కూర్చొని చూసి వచ్చేది. అయితే ఒకరోజు ఈ పేలాలు తర్వాత ఇవి అమ్ముతారు కదా, అవి అమ్మే అతను ఒక పేలాల ప్యాకెట్ తర్వాత ఇంకోటి తీసుకొని 2-3 అట్లాంటివి తీసుకొని నేరుగా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చిండాడు. వచ్చి ఆమెకి ఇస్తున్నాడు. అంటే ఎవరైనా ఇస్తున్నామని పక్కన వాళ్ళ సిస్టర్ చెప్పింది. అంటే మధుబాలనా అని అని చెప్పాడు. నీకెట్టరుకా అంటే ఆమె ఫింగర్స్ చూసి గుర్తుపట్టినాను. వా,
చేతి వేళ్ళని చూసి గుర్తుపట్టిండా? కాలువేళ్ళు కాలువేలనా? కాలువేళ్ళను మధుబాల కాలువేలు ఎట్లుంటాయో నాకు తెలుసు. ఏమి పరిశీలన? ఆ, గుర్తుపట్టిన, అందుకే నేను ఫ్రీగా ఇవ్వడానికి వచ్చిన అని. అప్పుడు మధుబాల అన్నదట, దెన్ ఐ మస్ట్ కమ్ ఇన్ షూ. ఓ, తర్వాత చేతులకు గ్లౌజ్ వేసుకొని పోవాలి. ఆమె జాగ్రత్తలు ఆమె తీసుకున్నది. అట్లుండాలి సినిమా యాక్టర్స్. దట్ ఈస్ ద క్లాసికల్ హీరోయిన్. ఇవాళ హీరోయిన్లు వస్తే ఇంకెక్కువ రాని, మనము డ్రెస్ ఇట్లా వేసుకొని పోదాం, అట్లా వేసుకొని పోదాం, హాఫ్ నేకెడ్. దిస్ ఈజ్ నాట్ సివిలైజేషన్, దిస్ ఈజ్ నాట్ సినిమా. నేను అనేది ఏంటి అంటే, రేపు ఈయనకు శిక్ష పడుద్దా లేదా, దాన్ని ప్రాపర్గా చేస్తారా లేదా. తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఈ ప్రీమియర్ షో వలన ఆపేసేయాలి. అన్నీ ఒకే రోజు రానివ్వండి, జనం పోనివ్వండి. ఎక్కడన్నా ఈ టికెట్ల ధరలు పెంచుడు కూడా, టికెట్ల ధరలు పెంచుడు చేయొద్దు. వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టినాము, మేము ఎక్కువ సంపాదించుకుంటామంటే మీరు బీద ప్రజల్ని దోచుకోవడం ఇది ఆపేసేయాలి. సో అల్లు అర్జున్ మీద డైరెక్ట్గా కేసు లేదని నాకు తెలిసిన లాయర్ ఫ్రెండ్స్ కూడా అంటున్నారు. ఓకే, హీ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ డెత్. బట్ ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎంత అమాయకులు, భార్య పిల్లలు ఎంట పెట్టుకొని రష్లో ఫ్యాన్ రష్ ఉంటుంది. అట్లా చేయకండి. ఈ సినిమా చూస్తే మీ జీవితాలు మారవు. ఇవేదో మీకు కొత్త మార్గం చూపెట్టే జీవితాలు కాదు. పుస్తకం చదవండి, కొత్త మార్గం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సినిమా దాని మీదనే విపక్షాలు, ఇప్పుడు రాజకీయంగా ఒక్క అధికార పక్షమే కాదు, విపక్షాలలో ఒక ఆలోచనకు రావాలి. వాళ్ళు ఏమన్నారంటే, విపక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. నేనే పట్టవచ్చు, రేపు నువ్వున్న పరిస్థితి అదే. ఇప్పుడు ఆమె హస్బెండ్ కేసు పెట్టిండు కదా, అవును, ఆమె హస్బెండ్ కేసు పెట్టినప్పుడు అరెస్ట్ చేయాల్సిన సెక్షన్స్ కింద పెట్టినప్పుడు అరెస్ట్ అయితే చేయాల్సి వస్తుంది. తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి. ఇప్పుడు హస్బెండ్ను ఒత్తిడి చేశారా, ఏం చేశారా, డబ్బులు అప్పుడు 25 లక్షలు అతను రూమర్లు వచ్చినాయి, కోటి అడిగాడు అతనని, వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమి ఇస్తామన్నారో విత్డ్రా చేసుకుంటున్నారట. అవును, అది కూడా వచ్చింది వార్త, కేసు పోతుంది. దిస్ ఈజ్ ఇమ్మోరల్. మీరు మనీ కోసము ఇంటర్నేషనల్ కార్లు, ఇప్పుడే ఎలన్ మాస్క్ కార్లు ఇంపోర్ట్ చేయాలి వీళ్ళు ఈ పైసలు వచ్చినాక. ఇదా బీద జనము, దిక్కుమొక్కు లేని జనం, వాళ్ళు పైసా కష్టపడి సంపాదించుకునేటోళ్ళ దగ్గర డబ్బులు సంపాదించి టికెట్ల ధరలు పెంచుకొని నువ్వు వెంటనే ఎలన్ మాస్క్ కార్లు ఇంపోర్ట్ చేస్తావా? ఇదా మీ కల్చర్? కానీ టికెట్లు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం తప్పు కదా సార్. అందుకే నేను అనేది ఏంటంటే వాళ్ళు 1000 కోట్లు పెట్టి సినిమా తీసిందని చెప్తారు. వాళ్ళు 1000 కోట్లు ఎందుకు పెట్టి, ఎవరు పెట్టుకోమన్నాడు? నార్మల్గా చేసుకోండి మీరు. ఇది అక్కడ చంద్రబాబు నాయుడు నాకు నచ్చని సినిమా హీరోయిన్ వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేసిందని చెప్పి వెంటనే సినిమా టికెట్ల ధరలు పెంచుతావు. వైఎస్ఆర్సీపీ ఎంపీ వచ్చి ఆర్గ్యూ చేశాడు లాయరు. ఇదంతా డ్రామాలు, ఇది మంచిది కాదు. మీరు సినిమా యాక్టర్లు ఆ లోపల యాక్షనే, రోడ్ల మీద యాక్షనే, తర్వాత ఇది జనాన్ని రెచ్చగొట్టడానికి చేయొద్దు కదా. ఇప్పుడు నాకు చాలా రెచ్చగొట్టే అడ్వైజులు వచ్చినాయి నా పుస్తకాల పోరాటం, వైలెంట్ అడ్వైజులు వచ్చినాయి. నేను చెప్పిన నో, నథింగ్, ఐ విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్స్. నేను అంబేద్కర్, బుద్ధుని, సావిత్రిబాయి పూలే వారసుని, వైలెన్స్ నేను జరగనివ్వను.